వాతావరణం నెలకొంది. కేటీఆర్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీనిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ సక్సెస్ చేసి తీరుతామని చెబుతున్నారు. మైబాదులో మేము మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకి ఏం ఇబ్బంది? ఆ ప్రజాస్వామ్యాన్ని ఎంత కూని చేస్తున్నారో ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోవాలి. మేము ఎప్పుడైనా 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నది, అంతకుముందు గవర్నమెంట్లు ఉన్నాయి. ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇవ్వక ఎంత నీచమైన ప్రభుత్వం ఒక్కసారి అందరూ కూడా విశ్లేషణ చేసుకోవాలి. మళ్ళీ మీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు కూడా పెడుతున్నారు. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల ఎక్కువ వెహికల్స్ రావద్దు, కొద్దిమందే రావాలి, ఎవరు పోతారో చూస్తాం, వాళ్ళని రేపు ఇబ్బంది పెడతామని బెదిరింపులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా నువ్వు మార్పు తెచ్చుకో, నీకు సిగ్గు సెర ఉంటే. మన మహారాష్ట్ర ఎన్నికలలో నువ్వు పోయిన కాడల్లా దుమ్ములు ఎత్తా ఉన్నావు, నువ్వు దుమ్ములో పడిపోయినావు. అర్థమైంది కదా నీకు? నీ చేష్టలు నమ్ముతలేరు ప్రజలు. నీ బ్రోకర్ మాటలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. తెలంగాణకు అన్యాయం చేసిండు. మహారాష్ట్రలో కూడా తెలుగు వాళ్ళంతా, మరాఠీస్ వాళ్ళంతా ఈయన అబద్ధ మాటలు ఆడ మోసం చేసిండు, ఈడ మోసం చేసేందుకే వచ్చిండు అనేది ఈయన అడుగు పెట్టుతాడు. అది సున్నా అయిందాడు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. ఏందగ్గ ఎస్టీ వాళ్ళ మీద నువ్వు దౌర్జన్యాలు ఏంది? మళ్ళా మహారాష్ట్ర ఎన్నికల అయిపోతోటే ఆ రిజల్ట్ చూసి మళ్ళా మార్పు చూసిందానే ఏమన్నాడు ఇప్పుడు ల్యాండ్? రెడ్డిక మహబూబాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేటీఆర్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఇక దీనితో అక్కడ ఈ పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ఈ ఫ్లెక్సీలు ఏవైతే చింపేశారో అప్పటి నుంచి అక్కడ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ప్రస్తుత పరిస్థితి ఏంటి? శ్రీధర్, फोटो
మహబూబాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేటీఆర్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీనిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ సక్సెస్ చేసి తీరుతామని చెబుతున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, మహబూబాబాద్ లో ఈ ఫ్లెక్సీల చించివేసిన ఘటన గందరగోళానికి దారితీసింది. పరిస్థితి ఏంటి? జ్యోతి, ఈ రోజు ఏదైతే లగిచర్ల ఘటనపై గిరిజనులకు జరిగిన అన్యాయంతో ఏదైతే మహబూబ్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఒక భారీ బహిరంగ సభకైతే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో భారీగా ఏదైతే గిరిజనులను ఏకదాటికి తీసుకొచ్చే విధంగానైతే ఒక సభకైతే శ్రీకారం చుట్టారు. అయితే ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, అదేవిధంగా మాజీ ఎంపీ మాలోజ్ కవిత ఆధ్వర్యంలో అయితే భారీ బహిరంగ సభకైతే ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఒకసారిగా నిన్న అర్ధరాత్రి కేటీఆర్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలను చించేయడమే కాకుండా అక్కడ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ ఫ్లెక్సీలను చించడం అయితే ప్రధాన అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు ఏదైతే గత వారం రోజుల క్రితము అక్కడ ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం అయితే సభకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఒక్కసారిగా భారత అత్యున్నత న్యాయస్థానం దగ్గరికి అయితే ఆశ్రయించినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు షరతుతో కూడినటువంటి సభను ఏర్పాటు చేసుకోవాలని అనుమతి ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు సభను ఏర్పాటు చేసే క్రమంలోనైతే పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ముందుకు సాగుతుంటే, మరోవైపు గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ దుశ్చర్యలకు పాల్పడుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ ధ్వజం వేస్తుంది. అయితే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు ఏదైతే లగిచెల్ల జరిగిన ఘటనలో ఏదైతే గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరిగిందో తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ రోజు సభతోనైనా ప్రభుత్వం దిగివచ్చి వారికి న్యాయం చేసే విధంగా ప్రధానంగా వారిపై ఉన్న కేసులను ఎత్తివేసి వారిని రిలీజ్ చేయాలనే విధంగానైతే కేటీఆర్ ప్రసంగించబోతున్నటువంటి సందర్భం అవుతుంది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రమే కాదు, పక్కన ఉన్నటువంటి ఇల్లందు, అదేవిధంగా కొత్తగూడ, అదేవిధంగా ములుగు జిల్లాకు డోర్నకల్ సంబంధించినటువంటి గిరిజనులు అయితే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున మహబూబాబాద్కి అయితే చేరుకుంటాడు. ఇప్పటికే కేటీఆర్ కూడా మార్గ మధ్యలో పలు తండాలు కూడా కలుసుకుంటూ తండావాసులను తండావాసుల దాకా పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. అతనికి ఘన స్వాగతం కూడా పలుకుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు కేటీఆర్ భారీ బహిరంగ సభ కోర్టు ఉత్తర్వులతో పూర్తి స్థాయిలో సక్సెస్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగించింది. కాసేపట్లో కేటీఆర్ కూడా సభకు హాజరు కాబోతున్నారు. 10:30, 11 గంటల ప్రాంతంలో సభ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పూర్తిగా మహబూబాబాద్ జిల్లా అంతా గులాబీమయంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా తమకు వ్యతిరేకంగా ఉందని ముందస్తుగానే పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఆ పై కూడా కేటీఆర్ కు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు చించడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున అలర్ట్ అయ్యారు. ఒకవైపు కోర్టు ఉత్తర్వులు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మహాసభ, మరోవైపు ఆకతాయాలు చేసిన పని లేకపోతే దేని పని అనేది మాత్రం పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మొత్తానికి అయితే మహబూబాబాద్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏదైతే గిరిజనులతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకైతే పూర్తి ప్రయత్నం అయితే కొనసాగుతాయి. మరి కాసేపులో కేటీఆర్ ప్రసంగించబోతున్నారు. అయితే ఇది కాంగ్రెస్ వ్యూహంగా బీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ ఏమైనా స్పందించిందా? కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు, అసలు లగిచెర్లకు మహబూబాబాద్ కు సంబంధం ఏంటి, మహబూబాబాద్ లో ఈ సభ ఏర్పాటు చేసి
కాంగ్రెస్ ను దెబ్బతీసే విధంగా చేయడమే కాకుండా గిరిజనులలో లేనిపోని అపోహాలు సృష్టిస్తున్నారు కాబట్టి ఇక్కడ సభ ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ పార్టీ ఆంతర్యం ఏంటని క్వశ్చన్ మార్క్ వేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే లగిచర్లలో జరిగినటువంటి గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆల్రెడీ ఇప్పటికూ ప్రభుత్వ పరంగా కూడా అందరికీ సమన్యాయం చేసే విధంగా అయితే సీఎం రేవంత్ ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కావాల్సుకుని రాజకీయం చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు సభలు ఏర్పాటు చేసి సమావేశాలు ఏర్పాటు చేసి అమాయక జనాలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ వాదన అనేది చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటే లగచర్లకు సంబంధించిన ఘటనలకు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు, హెచ్ఆర్సీని ఆశ్రయించారు. హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి లగచర్లకు పర్యటిస్తున్నారు. అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఇలా చేయడం ఏంటనేది మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారని చెప్పచ్చు. థ్యాంక్ యూ.